హలో వ్యూవర్స్. సో ఈ రోజు మమ్మల్ని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటది. సో నేను ఎక్కడున్నాను, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ లో ఉన్నాను. అండ్ నాతో పాటు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆర్వి రమణ గారు ఉన్నారు. సో మరి ఒక మంచి ప్యాకేజ్ తోటి మీ ముందుకు వచ్చేసాము. సో అదొచ్చేసి కుంభమేళా అన్నమాట. కుంభమేళా ఒకటేనా, దాంతో పాటు ఇంకా ఏ ఏ ప్లేసెస్ చూడొచ్చు, అంతమంది ఉన్న దగ్గర మరి మనకి జాగ్రత్తలు ఎలా ఉంటాయి, నాతో పాటు మీకు కూడా డౌట్స్ ఉన్నాయి కదా, అవన్నీ క్లారిఫై చేసుకుందాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు మరి కుంభమేళా అంటే మామూలు విషయం కాదు. 12 years కి ఒకసారి వస్తుంది. చాలా మందికి వెళ్ళాలని కోరుకుంటుంది. సో మరి మీరు యాత్రికులకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు? మహాకుంభమేళా అన్నటువంటి అంశం భారతదేశం యొక్క హైందవ సమాజం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేసేటువంటి పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి ఫెస్టివల్ గా మనం చెప్పొచ్చు. 2013 మహాకుంభమేళా కార్యక్రమానికి 25 కోట్ల మంది ప్రజలు హాజరయ్యారని చెప్పేసి అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అసలు మహాకుంభమేళా ఎక్కడ జరుగుతుంది, ఈ మహాకుంభమేళా యొక్క విశిష్టత ఏంటి అంటే, భారతీయ ఆధ్యాత్మిక సమాజంలో ప్రయాగ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మరెక్కడ కూడా మనకు కనిపించదు. ఎందుకంటే దైవ నదులుగా పేరుగాంచి సాక్షాత్ హిమాలయ పర్వతాలలో ప్రారంభమై దేశంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ప్రజలకు జీవనాధారం అవుతూ ప్రజల యొక్క జీవితాలను మారుస్తూ ఎంతో మంది హైందవ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్క స్నానం ఆచరిస్తే చాలు చేసిన సమస్త పాపాలు కూడా హరించుకుపోతాయి అన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో కలిగి ఉన్నటువంటి గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల యొక్క సంగమ ప్రదేశం ప్రయాగ. ఈ కార్యక్రమం నిజంగా వచ్చే జనవరి 13వ తారీఖున ప్రారంభమై ఫిబ్రవరి 26వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం వరకు దాదాపుగా 55 రోజుల కాలం పాటు కనుల పండుగ జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అక్కడికి వెళ్ళి ఆ మహాకుంభమేళలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి రోజులైనటువంటి మౌని అమావాస్య, మహాశివరాత్రి, మాఘ పౌర్ణిమ, మకర సంక్రాంతి ఇలా ఎన్నో రకాలైనటువంటి పవిత్ర స్నానాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు సరస్వతి నది దేశంలో ఎక్కడా కూడా కనిపించదు. అలాంటి నది 12 సంవత్సరాలకు ఒకసారి ఆ ప్రయాగ క్షేత్రంలో పాల నురుగు వలె భూ అంతర్భాగం నుంచి పైకి వస్తూ ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఈ సంవత్సరం మహాకుంభమేళకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో, ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్తో మహాకుంభమేళలో ఉన్నటువంటి 56 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి తెలుగు వారిని అందరినీ కూడా పంపించాలి. మనం ఏమో చెప్తూ ఉన్నాం, ఈ సంవత్సరం దాదాపుగా 40 కోట్ల మంది ప్రజలు వస్తారు అని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం మరెక్కడా లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది వాస్తవం. మనమందరం చూస్తాం. రాబోయే 13వ తారీఖున మనమందరం కూడా కల్లారా వీక్షిస్తాం. దేశం మొత్తం కూడా చూస్తుంది. అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి వెళ్ళాలన్న తలంపు ప్రతి ఒక్కరిలో కూడా వస్తుంది. దానికి అనుగుణంగా మీరు ఒక్కసారి ఆర్వి ట్రావెల్స్ కూడా కన్సల్ట్ చేయండి. ఎన్నో రకాలైనటువంటి మహాకుంభమేళా, అర్ధ కుంభమేళా, పుష్కరాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇటువంటి ఎన్నో విషయాలలో తెలుగు వారి అందరికీ కూడా మంచి సర్వీసులు అందిస్తూ సుదూర ప్రాంతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేమున్నాం అన్నటువంటి భరోసాతో ఆర్వి ట్రావెల్స్ పనిచేస్తూ ఉంది. మహాకుంభమేళకు సంబంధించి కూడా దాదాపుగా 2000 మందిని మన తెలుగు రాష్ట్రాల నుంచి మహాకుంభమేళకు తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో ముందస్తు ఏర్పాట్లతో ముందుకు వస్తూ ఉన్నాం. ఇప్పటికే విమాన టికెట్స్ మీకు బుక్ అయిపోయి ఉన్నాయి, అకామిడేషన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. మనకు ముఖ్యంగా మహాకుంభమేళా, పుష్కరాలు ఇటువంటివి ఏవైనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కలిగేటువంటి అనుమానం, సందేహం ఏముంటుంది అంటే, ఇంతమంది పబ్లిక్ వస్తూ ఉన్నారు, ఇంతమంది భక్తులు వస్తున్నారు, ఇటువంటి సమయంలో మాకు ఉండడానికి వసతి దొరుకుతుందా, వెళ్ళడానికి టికెట్స్ దొరుకుతాయా, లేదా అక్కడికి వెళితే నిజంగా మనం ఆ కార్యక్రమం చేయవచ్చా, ఇలా ఎన్నో రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా కరెక్ట్ అడ్రస్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఎందుకంటే 24 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో రకాల కుంభమేళాలు చూసింది, ఎన్నో రకాల పుష్కరాలు చూసింది. 12 సంవత్సరాలకు 12 నదులకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇవాళ 24వ సంవత్సరం 2 పుష్కరాలు పూర్తిగా అయిపోయినటువంటి సందర్భం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ది. కాబట్టి 2 పుష్కర కాలం పాటు మీకందరికీ కూడా సర్వీస్ అందిస్తూ ఉంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. కాబట్టి ఎవరైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా ఆత్మీయ బంధువులు, ఆత్మీయ సోదరులు ఎవరైనా సరే వెళ్ళాలన్న ఆలోచన మీలో ఉంటే ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంది మీకు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. కుంభమేళా 2025 భయపడాల్సిన పని లేదు. కాశీ క్షేత్రంలో ప్రత్యేకంగా హోటల్స్ కూడా ఏర్పాటు చేసింది. తానే సొంతంగా హోటల్ నిర్మించి వచ్చేటువంటి ప్రయాణికులకి సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లతో ముందుకు వస్తూ ఉంది. అసలు మహాకుంభమేళా ఎక్కడ జరుగుతూ ఉంది? కాశీ, అయోధ్య, గయా, నైమిషారణ్యం ప్రముఖమైనటువంటి క్షేత్రాలు భారతదేశంలో ఉంది. ఇలాగా పవిత్ర ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి
ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేక ప్యాకేజీలతో మీ ముందుకు వస్తుంది. ఆ కార్యక్రమానికి వెళ్ళడానికి ముందడుగు వేయాలి అని చెప్పేసి ఆర్వి సంస్థల అధినేతగా నేను కోరుకుంటూ ఉన్నా. సో మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి నా విజ్ఞప్తి. వ్యూవర్స్ విన్నారు కదా, మీరు కూడా 2000 మంది దాకా తీసుకెళ్లాలని ప్రయత్నం జరుగుతుంది. నిజంగా మీకు టికెట్స్ దొరకలేదంటే గుర్తుపెట్టుకోండి, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మన తెలుగు వాళ్ళ ఆత్మీయ ట్రావెల్స్ అన్నమాట. ఇంకా ఏమైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. ఓకే రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్.